రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడుకు వెన్నుపోటుకు వారోత్సవాలంటూ 2 సంవత్సరాల పాటు చేయని హామీలన్నిటి గురించి మేము పోరాటం చేస్తాం, వీధి పోరాటం చేస్తాం అంటున్న వైసీపీ నాయకులు ఎలా చూడాలంటారు దీన్ని? వాళ్ళు మాట్లాడే మాట కంటే గొడ్డల పోటుకి ఎన్నేళ్ళు అయిందో ముందు మీరు చెప్పాలి సమాధానం. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ప్రజల అభిమానం పొందాలంటే ప్రజల పక్షాన పోరాటం అయినా చేయాలి, ప్రజలకు మంచి అయినా చేయాలి. మీరు ప్రజల పక్షాన పోరాటం చేసే అర్హత కూడా, ప్రతిపక్ష హోదా కూడా మీకు ఇవ్వలేదు. మీరు పోరాటం చేసే అవకాశం ఎలాగూ ఇచ్చినా కూడా చేసేటువంటి మనస్తత్వం కాదు కాబట్టి మీరు చేయరు. పోనీ మీకు ఎమ్మెల్యేగా గెలిచాడు జగన్మోహన్ రెడ్డి, కనీసం పులివెందుల ప్రాంతం వరకైనా నీ సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడాలి. కనీసం అసెంబ్లీకి వెళ్ళే దాఖలాలు లేవు. నీతో పాటు ఏదో ఒక 11 మంది గెలిచారు, ఈ 11 మందిని అసెంబ్లీకి పోనేవు. వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే కనీసం అసెంబ్లీలో మమ్మల్ని గురించి, మా ప్రాంతం గురించి మేము చెప్పుకోవాలంటే కూడా మమ్మల్ని చెప్పుకోనియట్లేదు జగన్మోహన్ రెడ్డి. అసలు ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీలో మనం ఎందుకున్నాం, ఎందుకు గెలిచాం అని వాళ్ళు బాధపడుతున్నారు. ముందు అది తెలుసుకోండి. దాని గురించి మీరు ఏదన్నా ఆలోచన చేసి అసెంబ్లీకి పోయే ప్రయత్నం చేయండి, ప్రజల కోసం పనిచేయండి. ఏదైతే ఆలోచనతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుంది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్ర ప్రయోజనాలు బాగుంటాయి, మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది, మన అమరావతి రాజధాని అభివృద్ధి చెందుతుంది, మన ప్రాంతానికి కంపెనీలు వస్తాయి, అందరికి ఉద్యోగాలు వస్తాయి, అన్ని విషయాలు ఏదైతే ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజున ప్రజలు చంద్రబాబు నాయుడు గెలిపించారు. దాన్ని ఏ విధంగా అయితే మనం పనిచేయాలి, రాత్రింబవళ్ళు నిద్ర ఆహారం లేకుండా ఒకవైపు లోకేష్ బాబు గారు, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తూ ఉంటే మీరు ఓరవలేక చూడలేక మీరు చేసేటువంటి ఈ ఆలోచన అరాచకంగా ఏదో ఒక విధంగా రెచ్చగొట్టి ప్రజల్లో భయాందోళన గురి చేసి ముందు మీరేదో ఒకటి బురద జల్లేస్తే దాని గురించి మాట్లాడుతూ అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి మర్చిపోతారని చెప్పని మీరు చేసే ప్రయత్నంలో ఎక్కడ కూడా మీరు సఫలీకృతులు అయ్యే ప్రసక్తే లేదు. మీరు విఫలం అవుతారు తప్ప చంద్రబాబు నాయుడు మీరు మాట్లాడే వాటి గురించి పట్టించుకోవడానికి రెడీగా లేడు. ప్రతి నిమిషం, ప్రతి క్షణం ఆయన ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాడు, ప్రజల పక్షాన్ని పనిచేస్తూ ఉన్నాడు. ఆ రాష్ట్రంలో ఎక్కడ ఏ సంస్థ తీసుకురావాలి, ఎక్కడ గూగుల్ పెట్టాలి, ఎక్కడ క్వాంటం పెట్టాలి అనే విధంగా ఆయన పనిచేస్తూ ఉన్నాడు. మీరు ఇట్లాంటి కల్లబొల్లి కబుర్లు చెప్పొద్దు. తప్పకుండా ప్రజలు ఆయన పక్షాన ఉన్నారు. ప్రజలు పక్షాన పనిచేసినటువంటి వ్యక్తికి ప్రజలు పట్టం కడతారు. మీరు భయాందోళనలో రాబో కాలంలో మనల్ని ఇబ్బంది పెడతారో, రేపు ఎలక్షన్లు వస్తే మనం డిపాజిట్లను కోల్పోతామని చెప్పి భయంతో మీరు ఏదో ఈ రోజున మాట్లాడుతున్నారు తప్పితే ఇక్కడ ఎక్కడ కూడా మీరు మాట్లాడే వాటిల్లో వాస్తవాలు లేవు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక తీవ్రమైన వ్యాఖ్య అయితే చేశారు. సర్రంటూ ఒకటి వస్తుంది, బెంగాల్లో ఓట్లు తీసేయటం వల్ల వాళ్ళు ఓడిపోయారు, ఇక్కడ ఓట్లు పెరగటం వల్ల మనం ఓడిపోయామంటూ ఆయన చేసిన వ్యాఖ్య ఎలా చూడాలంటారు దీన్ని? మరి నీకు జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ మాట్లాడడం అలవాటు చేసుకో, అబద్ధాలు మాట్లాడడం మానుకో. సర్రనే ఉద్దేశంతో ఎక్కడైనా సరే ఒక తెలుగుదేశం పార్టీ కాదు, ఉభయ పార్టీలన్నీ కూడా, ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ప్రజలు అవసరాలు, ప్రజలు ఏ అయితే ఓట్లు ఉన్నాయో ప్రజలను సవరణని ఒకవేళ కొంతమంది ఫోటోలు తేడాబడి ఉండొచ్చు, లేకపోతే నేమ్స్ తేడాబడి ఉండొచ్చు, లేకపోతే ఓట్లు చేర్పించుకోలేని పరిస్థితులు ఉండొచ్చు, అంతకుముందు చేర్చినా కూడా కొన్ని రాకపోయిన పరిస్థితులు ఉండొచ్చు. వీటన్నిటిని కూడా సవరించుకోవడానికే ఇది సరగాని ఏ ఒక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించింది కాదు. అనేక పార్టీలు, అనేక మంది ప్రజలు సవరించుకునేటువంటి ప్రక్రియ తప్ప ఇది ఎవరి కోసం ఏదో చేయడం కోసం కాదు. పశ్చిమ బెంగాల్లో బంగ్లాదేశీలో ఓట్లు ఉన్నమాట వాస్తవం, అవి తీసేసిన మాట వాస్తవం. ఇక్కడ కూడా వేరే రాష్ట్రాలు ఏమైనా ఉంటే తీసేయచ్చు. మన రాష్ట్రంలో ఎవరైనా చేర్పించుకునే వాళ్ళు, ఉత్సాహవంతులు ఉండేవాళ్ళు ఎవరైనా, మళ్ళీ 18 ఏళ్ళు నిండిన వాళ్ళు, 21 సంవత్సరం నిండిన వాళ్ళు కూడా అందరూ ఓట్లు చేర్పించుకునే దానికి అర్హతను పొందేదానికే ఈ ప్రక్రియ తప్పితే దీంట్లో వేరే ఉద్దేశం అయితే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకో విషయానికి వస్తే గనక జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది 400 ఎకరాలు సరిపోయిద్దని చెప్పి ఒక ప్రతిపాదన పెట్టాను నేను. అలానే చూస్తే గనక మళ్ళీ ఇప్పుడు మావిగన్ 2 అని చెప్పి 2వ ప్రతిపాదన పెట్టాను. ఈ 2 కాదంటున్నారు, ఏంటి అసలు దీని సంగతి అంటున్నారు కదా. మరి ఈ 2 అంశాల్లో క్లియర్గా ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే 400 ఎకరాలు సరిపోతుందన్నప్పుడు విశాఖపట్నం, రాయలసీమ
అమరావతి 3 చోట్ల ఎందుకు నువ్వు ప్రతిపాదన చేశావు? అట్లాగే మావిగన్ అనే మాటకి మచిలీపట్నం పరిసర ప్రాంతాలు సుమారు ఒక 3 జిల్లాల్ని మళ్ళీ నువ్వు రాజధానికి కావాలని ఎందుకని ప్రపోజల్ చేస్తున్నావు? అసలు అంటే ఈ 3 జిల్లాల్లో కానీ లేకపోతే ఉత్తర కోస్తా రాయలసీమ అమరావతిలో మొత్తం కలిపి కూడా 400 ఎకరాల్లో ఆ రోజు నువ్వు పెట్టదలుచుకున్నావా? అదే నోటితో 50,000 ఎకరాలు కావాలని చెప్పి నీ నోటితో మాట్లాడిన మాటని వెనక్కి తీసుకుంటున్నావా? ఎందుకని అంటే నీవు ఈరోజు మాట్లాడిన మాటకి రేపు మాట్లాడే మాటకి అంటే జనరల్గా పిచ్చోళ్ళు మాట్లాడుతుంటారు అట్లా. అంటే అతనికి ఆ పిచ్చి పట్టి ఉంది కాబట్టి నిన్న మాట్లాడింది ఇవాళ గుర్తుండదు, ఇవాళ మాట్లాడినది రేపు గుర్తుండదు. అతని నోటికి ఏది వస్తే ఆ రోజు సందర్భాన్ని బట్టి మాట్లాడతారు కాబట్టి అదే విధంగా నువ్వు మాట్లాడుతున్నావు తప్పితే అసలు ఒక మాజీ ముఖ్యమంత్రిగా కొంచెం కూడా నీకు జ్ఞానం లేకుండా పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి డిఎస్సి మీద వాళ్ళు చెబుతున్నారు కదండి, డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి, నేను వస్తే కనుక విజిలెన్స్ కమిటీ వేస్తాను, దాని మీద అవసరమైతే దాని మీద తీవ్రమైన చర్యలు కూడా ఉంటాయి అంటున్నాడు కదా మరి ఆయన. అసలు డిఎస్సి జరిగి ఎన్ని నెలలు అయిందండి? ఆ మరుసటి రోజు మీరు ఏం చేశారు? మీకు చిత్తశుద్ధి ఉంటే అప్పుడే స్పందించాలి కదా. డిఎస్సి బ్రహ్మాండంగా జరిగింది, అందరూ కూడా ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారు. వాళ్ళ యొక్క రిజర్వేషన్లు బట్టి మహిళలను బట్టి ఆ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క ఓసీల యొక్క రిజర్వేషన్ ప్రక్రియను బట్టి బ్రహ్మాండంగా డిఎస్సి జరిగింది. ఆ రోజున అందరూ అభినందించారు. ఈరోజు ఉద్యోగాలు చేసుకుంటున్నాం. లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి ఇవ్వడం వల్ల మేము బ్రహ్మాండంగా మా కుటుంబాలు బాగున్నాయని చెప్పని వారు చెప్తా ఉంటే వాడు పెద్దలు సేవ దొంగలు పోయిన తర్వాత 6 నెలలకు కుక్కలు మరి నేను సామెత ఉంటుంది మనకు వెనకాల. అట్లాగే ఈరోజు ఎప్పుడో డిఎస్సి సంవత్సరం క్రితం జరిగితే ఈ రోజు నువ్వు డిఎస్సి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? కావాలని ఈ రోజు గుర్తొచ్చిందా? లేదా ఈ రోజు నిద్రపోయావు నువ్వు? లేదా ఈ రోజు దాకా అసలు మన ఆంధ్ర రాష్ట్రం లేకుండా బయట ఏమైనా పోయామని మాట్లాడుకుంటున్నావు? లేకపోతే ఉండవల్లి తలుపులు వేసుకునేమో నీకు కనపడలేదా? ఎందుకని ఆ రోజు మాట్లాడలేదు, ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నావు? అసలు ఇప్పుడే నీ మనసు ఎలా ఉందనేది నీ గతంలో చేసినటువంటి పరిస్థితులు నీకు ఈ రోజున కూర్చొని నీకు అర్థం కాని పరిస్థితుల్లో మాట్లాడుతున్నావు. కానీ ప్రజల పక్షాన మాట్లాడే విధానం అయితే ఇది కాదు. ఆయన ఇంకో మాట కూడా అంటున్నాడు, గతంలో రివర్స్ పిఆర్సీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వచ్చేసరికి పిఆర్సీ ఇవ్వలేదు, ఐఆర్ ఇవ్వలేదు, ఉద్యోగస్తులకు వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు అని అంటున్నారు కదండి. మరి నువ్వు పిఆర్సీ గురించే మాట్లాడే అర్హతే అసలు నీకు లేదు. నువ్వు విఆర్ఎస్ తీసుకున్నావు, అసెంబ్లీకి పోకుండా ఎమ్మెల్యేగా నువ్వు నిర్వర్తించాల్సిన నీ గమ్యం ఏదైతే ఉందో అది చేయకుండా ఉన్నప్పుడు విఆర్ఎస్లో ఉన్నటువంటి వాడికి పిఆర్సీ గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడుంది? జగన్మోహన్ రెడ్డి ప్రజలు చూస్తూ ఉన్నారు. నువ్వు మైక్ ముందుకు వస్తావు, ఏదో మాట్లాడతావు, ఆ సమయంలో ఏదో నీ ఇష్టం వచ్చినట్టు నీకు నచ్చింది మాట్లాడుకొని వెళ్ళిపోతావు తప్పితే ప్రజల ప్రయోజనాల కోసం ఏ రోజైనా నువ్వు మాట్లాడావా? అసెంబ్లీకి వెళ్ళే రోజైనా ప్రజల గురించి ఏమైనా మాట్లాడావా? ఏమీ లేదు. ఎప్పుడో వస్తావు, బయటకు వస్తావు, మాట్లాడతావు, మీ నాయకులతో కాసేపు కూర్చొని ఏదన్నా ఒకటారా మాట్లాడి, అది కూడా అందరితో మాట్లాడేది ఏమి ఉండదు. అందరితో మాట్లాడాలన్నా కూడా నీకు భయం, మళ్ళీ వాళ్ళు ఎక్కడ ఈ విధంగా మనం చేసుకున్నాం, ఇట్ అయిపోయావు, నీ వల్ల ఇట్ అయిపోయావు అని చెప్పని వాళ్ళు ఏదో మళ్ళీ ప్రశ్నిస్తారని భయం. ఏదో నీ భజన చేసేవాళ్ళు ఎవరైనా నలుగురు ఉంటే ఆ నలుగురితో మాట్లాడుకొని ఏదో ప్రెస్ బయటకు వచ్చి ఏదో 4 మాటలు మాట్లాడేసి వెళ్ళిపోతున్నావు. కానీ ప్రజా ప్రయోజనాల కోసం మాత్రం మీకు ఏ రోజు మాట్లాడే అర్హత కానీ మాట్లాడే ఉద్దేశం కానీ రెండూ లేవు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.